గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ప్రియ సహోదరి సహోదరుడా, మీ కుటుంబంలో ఎవరికైనా వివాహ సంబంధాలు చూస్తూ ఉన్నారా? మీ కుమారునికి కానీ, కుమార్తెకు కానీ, మీ సిస్టర్కి కానీ, బ్రదర్కి కానీ ఒకవేళ వివాహ సంబంధాలు చూస్తున్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు చక్కని వర్తమానమును మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎటువంటి వారిని మనము వివాహం చేసుకుంటే మన జీవితం చక్కగా ఉంటుంది, ఎటువంటి వారిని వివాహం చేసుకుంటే జీవితము నాశనంగా మారుతుందో మనము ఈ సమయంలో ధ్యానం చేద్దాం. ఒక వ్యక్తి ఈ విధంగా అంటా ఉన్నాడు, మానవుడు ఒకవేళ దేవుణ్ణి ప్రేమిస్తే తన భార్యను తప్పకుండా ప్రేమిస్తాడు. ఒకవేళ దేవుణ్ణి ద్వేషిస్తే, దేవుని యందు భయభక్తులు ఆ వ్యక్తికి లేకపోతే భార్యను కూడా ఆ వ్యక్తి ప్రేమించడు అని ఈ వ్యక్తి చెప్తా ఉన్నాడు. నిజంగా ఇది సత్యమైన మాట కదా. ఎందుకంటే ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఎవరికైతే దేవుని యందు భయభక్తులు ఉంటాయో వాళ్ళు భార్యను చక్కగా చూసుకుంటారు. ఒక స్త్రీ అయినా కూడా ఒకవేళ ఆ స్త్రీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆమె తన భర్తకు గౌరవం ఇస్తుంది, ఆమె తన భర్తని చక్కగా చూసుకుంటుంది, తన ఇంటికి కావలసినవన్నిటిని కూడా తను సమకూరుస్తూ ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండకపోతే జీవితము చెల్లాచెదరైపోతుంది. సో ముఖ్యంగా మనం చూడవలసింది ఏంటంటే, వివాహ విషయంలో మనము అందాన్ని చూస్తూ ఉంటాం. తెల్లగా ఉంటే పెళ్లి చేసుకోవాలా, పొడవుగా ఉండాలా, బాగా చదువుకోవాలా, లేకుంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలా, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఆస్తులు ఉన్నాయా, కారు ఉందా, బంగ్లా ఉందా, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఈ లోకంలో ఒకరోజు మనం వదిలిపెట్టవలసినవి. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని మాటకు ఎవరైతే లోబడతారో వాళ్ళు జీవితాంతము మనల్ని చక్కగా చూసుకుంటారు. ఏది ఉన్నా ఏది లేకపోయినా మనల్ని లైఫ్ లాంగ్ వాళ్ళు గౌరవిస్తారు, ప్రేమిస్తారు. కాబట్టి అట్టి సంబంధాలను వెతుకుదాం. దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలను వెతికి మనము వివాహాలు చేద్దాం. అప్పుడు ఆ కుటుంబాలు వర్ధిల్లుతాయి, దేవునిలో వాళ్ళు వాడబడతారు, కుటుంబ సమేతంగా దేవుని ఆవరణానికి వెళ్తారు, దేవుని ఆరాధిస్తారు, నైతిక విలువలు వాళ్ళు కలిగి ఉంటారు, దేవునికి భయపడతారు. కాబట్టి చిన్న చిన్న వాటికి వాళ్ళు డైవర్స్ తీసుకోరు, కలిసి ఉండడానికి వారు ప్రయత్నం చేస్తారు. దేవుని ఆత్మ కూడా వాళ్ళని ఆ విధంగా ప్రేరేపిస్తూ ఉంటుంది. సో కాబట్టి డబ్బును చూసో లేకుంటే బ్యాక్గ్రౌండ్ని చూసో పెళ్ళిళ్ళు చేయడము మానేసి దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులను నాకు ఇవ్వు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అట్టి వారి కోసము ఈ ఉదయకాల సమయంలో ప్రార్థించాలని నేను ఇష్టపడతా ఉన్నాను. నిజంగా మీరు వివాహం కోసం ఎదురు చూస్తున్నట్లయితే, లైఫ్ పార్ట్నర్ కోసము, జీవిత భాగస్వామి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఈ ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తా ఉన్నాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రవ్వా, మా జీవితాలు ప్రవ్వా నీవు సృష్టించుకున్న దేవుడో, ఈ లోకంలో మమ్మల్ని పంపి ఉన్న దేవుడో ప్రవ్వా, మా లైఫ్లో ఎటువంటి మంచి బహుమానాలు అవసరమో మాకంటే ఎక్కువగా నువ్వు ఎరిగి ఉన్న దేవుడో, నీ కృప సమృద్ధిగా మాకు దయచేస్తా ఉన్నావు నా తండ్రి. ఇదిగో ప్రవ్వా, మా ప్రియులు ఎంతమంది అయితే ఈ యొక్క వీడియోని చూస్తూ ఉన్నారు ప్రవ్వా, వారందరి జీవితంలో మీరు మేలు చేయండి. నీ కృపగల హస్తాల్లో ఎత్తి పట్టుకోనండి. విన్న వాక్యము వారి జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. ముఖ్యంగా యవన బిడ్డలు ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, మంచి జీవిత భాగస్వామి రావాలని ఆశపడతా ఉన్నారో, నూతనమైన జీవితాన్ని ప్రారంభించాలని, జీవిత గమ్యం వరకు తమ మంచి లైఫ్ పార్ట్నర్తో లైఫ్ స్పెండ్ చేయాలని ఎంతమంది బిడ్డలైతే ఆశపడతా ఉన్నారో వారందరినీ మీరు దర్శించండి, జ్ఞాపకం చేసుకోనండి ప్రవ్వా. వారికి చక్కటి లైఫ్ పార్ట్నర్ని మీరు సమకూర్చారని నేను నమ్ముతున్నాను. భూమి పునాదులు వేయకముందే ప్రవ్వా నువ్వు వారి కోసము అమూల్యమైన బహుమానాలు ఎంచి పెట్టావని నేను నమ్ముతా ఉన్నాను, సమకూరుస్తున్నావని కూడా నేను నమ్ముతున్నానయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో బిడ్డలందరినీ మీరు దర్శించండి, వారికి చక్కటి లైఫ్ పార్ట్నర్ని మీరు అనుగ్రహించండి ప్రవ్వా. వారి ఊహకు మించిన వ్యక్తులను, నీ యందు భయభక్తులు కలిగి ఇంటిని చక్కగా చూసుకునే వారిని, ఇంటిని కట్టుకునే వారిని వారి గృహానికి పంపించండి ప్రవ్వా. వారి జీవితాంతం వరకు వారిని ప్రేమించి గౌరవించే వ్యక్తులను జీవిత భాగస్వామిగా దయచేయమని వేడుకుంటా ఉన్నాను. మా హృదయ వాంఛలను ఎరిగి ఉన్న దేవుడు,
హృదయ రహస్యాలను ఎరిగి ఉన్న దేవుడు ప్రభా, మా అవసరతలేంటో నీకు తెలుసు ప్రభా. మా అవసరతలకు తగ్గట్టుగా ప్రభా జీవిత భాగస్వామిని మా ప్రియులకు దయచేయమని కూడా వేడుకుంటా ఉన్నాను. ఇంత అమూల్యమైన సమయాన్ని మా అందరికీ దయచేసినందుకై నీకే వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యము మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.